హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ కడప ఎడ్యుకేషన్. మనం ఈ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో ఏపీ డిఎస్సికి సంబంధించిన వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు మనకు ఏపీ డిఎస్సి 2025 ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు ఇనిషియల్ కీ అంటే స్టార్టింగ్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ కీ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేసింటాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా ఇలాంటి వెబ్సైట్లకి మెయిన్ వెబ్సైట్లకి అనేది రావడం జరుగుతుంది. సో మెయిన్ వెబ్సైట్కి మీరు రీచ్ అయిన తర్వాత మీరు ఇలా కిందికి వెళ్తే మీకు ఇక్కడ కన్సాలిడేటెడ్ కీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సబ్జెక్ట్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏవేవి రిలీజ్ చేశాడు? స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినది కన్నడకు, అదేవిధంగా ఒరియా, నెక్స్ట్ తమిళ్, ఉర్దూ, ఈ 4 సబ్జెక్ట్స్కు సంబంధించిన కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్, కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ. ఏ రోజు? జూన్ 8 షిఫ్ట్ 1కు సంబంధించిన కీ. సో రిమైనింగ్ సబ్జెక్ట్ వాళ్ళ కీ ఏంటి సార్ అంటే అది ఎవ్రీడే అనేది కొన్ని సబ్జెక్ట్స్ రిలీజ్ చేస్తూ వస్తుంటాడు. సో మీరు రెగ్యులర్గా వెబ్సైట్ని విజిట్ చేసి మీ యొక్క కీని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మీరు ఛానల్ని ఫాలో అయ్యారంటే ఏదన్నా కీ మీకు రిలీజ్ చేయగానే మేము వీడియో అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగ ప్రస్తుతానికి 4 సబ్జెక్ట్ సంబంధించిన కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కీని చెక్ చేయాలంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలాగా క్వశ్చన్ పేపర్ అనేది వచ్చేస్తుంది. ఇది కామన్ క్వశ్చన్ పేపర్ అందరికీ. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, అదేవిధంగా ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ ఉంది కదా, ఇది మీకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇతను ఇచ్చిన ఆప్షన్. ఒకవేళ ఈ ఆప్షన్ రాంగ్ సార్, 3 కాదు 2 అనే ఆప్షన్ కరెక్ట్ అయ్యింది, ఇక్కడ కీలో మిస్టేక్ ఇచ్చారంటే అప్పుడు మీరేం చేయాలి? సో ఆ కీ యొక్క ఆ క్వశ్చన్ని అబ్జెక్షన్ చేయాల్సింది ఉంటుంది. సో అబ్జెక్షన్ చేసిన తర్వాత అతను చెక్ చేసి ఎస్ కీ ఒకవేళ రాంగ్ ఉంటే మళ్ళా కీని రెక్టిఫై చేసి ఫైనల్ కీ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? ఇది స్టార్టింగ్ ఇనిషియల్ కీ మాత్రమే. మీరు క్వశ్చన్ ఆన్సర్ చెక్ చేసుకోండి. ఏమన్నా రాంగ్ ఉంటే అబ్జెక్షన్ చేయాల్సింది ఉంటుంది. ఎలా అబ్జెక్షన్ చేయాలి సార్, ఏంటి ప్రాసెస్ అనేది ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ప్రెసెంట్ మీ యొక్క కీ ఆన్సర్ చెక్ చేసుకోండి. సో రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అబ్జెక్షన్ చేసిన తర్వాత రెక్టిఫై చేసి ఫైనల్ రిజల్ట్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇది టెంపరీ కోసం మాత్రమే. మీకు ఒక క్లారిటీ ఎగ్జామ్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి ఒక అవగాహన కోసం చెక్ చేసుకోవడానికి మీకు ఇనిషియల్ కీ అనేది రిలీజ్ అయిందనమాట. సో మీరు అలాగా ఏవైతే కరెక్ట్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసుకోండి, రాంగ్ అయినవి డిడక్ట్ చేసేసుకోండి. తర్వాత ఓవరాల్గా మీకు ఇనిషియల్గా స్కోర్ ఎంత వస్తుందో కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. క్లియర్? సో తెలుసు కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. డైరెక్ట్ క్లిక్ చేయగానే మీరు ఇలాగ అఫీషియల్ వెబ్సైట్కి వస్తారు. ఇక్కడ కన్సాలిడేటెడ్ కీ దగ్గర మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కీ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ప్రస్తుతానికి 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా సబ్జెక్ట్స్ కూడా స్లోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని కొంచెము విజిట్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి. క్లియర్? థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. క్లియర్? థ్యాంక్ యూ.